ఆ మధ్య మా కజిన్ సిస్టర్ బాగా నీరసంగా ఉంటుందిరా, కాళ్ళు కూడా లాగుతున్నాయంటే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. అక్కడ బోల్డన్ని టెస్టులు చేశారు. వాటికైనా బిల్లు చూశాక బాలకృష్ణ గారి ఈ డైలాగ్ అయితే గుర్తొచ్చిందండి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఇక రిపోర్ట్లన్నీ చూసి రిపోర్ట్లన్నీ చూశాక కాదు క్యాన్సరా అబ్బలేదయ్యా షుగర్ వచ్చిందని తేల్చాడు డాక్టర్. 35 కూడా లేని తనకు షుగర్ ఏంటి డాక్టర్ అని అడిగితే అక్కని తన లైఫ్ స్టైల్ గురించి అడిగాడు. అది విన్నాక నాకైతే నిజంగా భయం వేసిందండి. పొద్దున్నే లేచాక భర్తకు టీ, అత్తమామలకు కాఫీ, పిల్లలకు పాలు ఇలాంటివన్నీ ఇచ్చాక అవన్నీ కలపగా మిగిలినవన్నీ కలిపి తాగుతుందట. అదేదో మాక్టైల్ అయినట్టు. ఇంట్లో 4 ఉంటే 4 రకాల టిఫిన్ చేయాలి. పిల్లలకైతే ఇడ్లీ నచ్చదు, డైట్ అని భర్త ఆయిల్ ఫుడ్ తినడు, పెద్దవాళ్ళకు త్వరగా అరగడానికి కిచిడీ లాంటిది అయితే చేయాలి. ఇలా అందరూ తిన్నాక మిగిలిన ముక్కలన్నీ కలిపి తింటే టిఫిన్ పూర్తయిపోతుందట. ఇక హడావిడిగా అందరికి లంచ్ బాక్స్లు కట్టించాక మిగిలిన అన్నం ఉన్న కొంచెం కూరతో ఒక్కోసారి ఏదైనా స్పెషల్ చేస్తే ఆ కూర కూడా మిగలకపోతే ఏ పచ్చడి పెరుగు వేసుకుని మధ్యాహ్నం తినేస్తుందట. పేరుకుపోయిన అంట్లన్నీ కడిగి చిందర వందర అయిన ఇంటిని చక్కదిద్ది కాస్త నడుము వాల్చేసరికి సాయంత్రం అయితే అవుతుంది. ఇక రాత్రికి జరిగే ఆ డ్రామా గురించి కూడా చెప్పుకుందాం. రాత్రికి భోజనం ఎవరు తింటారో ఎవరు తినరో తెలియదు. కొలికి ప్రమోషన్ పార్టీ ఇచ్చాడు, తినలేరని భర్త. ఫ్రెండ్ బర్త్డే పార్టీలో హెవీ అయిందని పిల్లలు. మధ్యాహ్నం తిన్నదరగలేదని పెద్దలు. ఇలా రోజు ఎవరో ఒకరు తినడం మానేస్తారు. అదేంటో ముందుగా చెప్పాలనే విషయం ఎవరికీ గుర్తుకురాదు. చూస్తూ అంత ఫుడ్ ని వృధాగా పడేయడం ఎందుకని వారంలో దాదాపు అన్ని రోజులు కొంచెం ఎక్కువే తినాల్సి వస్తుందట. ఒకవేళ చద్దన్నం మంచిదే కదా అని ఉదయం పెడితే ఎవరూ ముట్టుకోరు, అది తనే తినాలి. ఇలా కొంచెం అంటే కొంచెం ఎక్కువగా తినడం వల్లనే చాలా మంది గృహిణులు తొందరగా ఒబేసిటీకి అయితే గురవుతున్నారు. చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి వ్యాధులు అయితే వస్తున్నాయి. ఇక ఇంటికి వెళ్ళాక అక్క వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాక ఇప్పుడైతే కొంత మార్పు వచ్చిందనుకోండి. ఉదయాన్నే ఒకే టిఫిన్తో సర్దుకుంటున్నారు. రాత్రికి భోజనానికి రామని ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో అయితే ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారట. ఈ చెప్పొచ్చేది ఏమిటంటే మన కోసమే బ్రతికే మన ఇంటి ఆడవారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం పట్టించుకోండి అబ్బా. ఒక్కసారి ఆహారం మిగలడం సాధారణం, అయితే మిగిలిన ఆ ఆహారాన్ని గృహిణులారా మీరైతే మీ కడుపులో వేసేయకండి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ డస్ట్ బిన్. అదండి ఇవాటి లైఫ్ లైన్. ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా మిగిలిపోయిన ఫుడ్ ని మనందరం దాచుకునే మరో వస్తువు అయితే గుర్తొచ్చిందండి. అదేంటో మీకేమైనా తోస్తే కాస్త కామెంట్ చేసేయండి. ఆ విద్యుత్ ఉపకరణం గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.